Hello, dear students. I'm making this video for slow learners before one day examination preparation. So, 3 units are enough. ఫస్ట్ మనం ఒక 3 యూనిట్స్ పైన ఫోకస్ చేయాలి. 100% నేను ఆ ప్రాబ్లం చేయగలను అన్నప్పుడు రిమైనింగ్ యూనిట్స్కి ఫోకస్ చేయాలి సార్. ఎందుకంటే మనకు పాస్ అవుతారని కాన్ఫిడెంట్ లేకుండా 5 యూనిట్స్ నుంచి క్వశ్చన్స్ పేపర్ అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఫెయిల్ అయిపోతాము. సో ఫస్ట్ go to the fourth unit. Fourth unit, first focus on scalar potential function. In scalar potential function, use S. Chandra textbook, TKB Iyengar. For semester examination is enough. ఇవి పక్క ప్రిపేర్ అవ్వాల్సింది. ఇది వచ్చింది అంటే దెన్ గో టు ద సాలినాయిడల్ అండ్ ఇరిటేషనల్ వెక్టర్స్. సాలినాయిడల్ అండ్ ఇరిటేషనల్ వెక్టర్స్లో ఏముందంటే ప్రూవ్ దట్ ఆర్ టు ది పవర్ ఆఫ్ ఎన్ ఇంటూ ఆర్ పవర్ ఈస్ solenoidal when n is equal to -3, and next year prove that r to the power of n into r power is irrotational ఉంటుంది. ఈ థీరం పైన ఫోకస్ చేయాల్సింది, ఈ ప్రాబ్లం పైన. దెన్ అగైన్ స్మాల్ క్వశ్చన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఒక 4 to 5 క్వశ్చన్స్. ఇందులో ఒక 4 క్వశ్చన్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్. నెక్స్ట్ అగైన్ డైరెక్షనల్ డెరివేటివ్. ఇన్ డైరెక్షనల్ డెరివేటివ్ వచ్చేసరికి 4 type of questions are there. 4 types of questions. 4 types of questions ఉన్నాయి. సరిపోతుంది. ఇందులో నుంచే వస్తాయా సార్? పక్కా వస్తుంది సార్ క్వశ్చన్. ఓకే, ఇంకా కొంచెం ఎక్స్ట్రాగా నేర్చుకోవాలంటే ఏంటంటే యాంగిల్ బిట్వీన్ కాస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఉంటుంది. యాంగిల్ బిట్వీన్ నార్మల్ వెక్టర్ టు ద సర్ఫేస్. ఓకే, అవుట్ ఆఫ్ 12 వీఆర్ లివింగ్ ద ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. 10 మార్క్స్కి 10 పక్కా రావాలి. మన ప్రిపరేషన్ అలా అవుతూ ఉండాలి. నెక్స్ట్ అగైన్ గో టు ద వెక్టర్ ఇంటిగ్రేషన్. వెక్టర్ ఇంటిగ్రేషన్లో లైన్ ఇంటగ్రల్స్ అది వర్క్డ్ అని అంటాము. నెక్స్ట్ గ్రీన్స్ థీరం, గాస్ డైవర్జెన్స్ థీరం, స్టోక్స్ థీరం. 4 టాపిక్సే ఉన్నాయి యూనిట్లో. 4 టాపిక్స్లో మనం 3 టాపిక్స్ పైన ఫోకస్ చేస్తే 100% మనం ఎగ్జామ్లో చేయగలుగుతాం. సార్ మరి సర్ఫేస్ ఇంటెగ్రల్ అండ్ వాల్యూమ్ ఇంటెగ్రల్స్ ఉంది కదా, క్వశ్చన్ ఉండొచ్చు. ఇక్కడ మనకు వచ్చేసరికి Gauss divergence theorem statement, triple integral over V div f or del dot f, div f dx dy dz is equal to double integral over s ఉంటుంది. f bar dot here n bar ds అంటాం. f bar ఇంటగ్రల్ ఓవర్ s అన్నప్పుడు సర్ఫేస్ ఇంటగ్రల్స్, ఇక్కడ సర్ఫేస్ ఇంటగ్రల్స్ క్వశ్చన్స్ కవర్ అయిపోతాయి సార్. నెక్స్ట్ త్రిబుల్ ఇంటగ్రల్ ఓవర్ వి అన్నప్పుడు వాల్యూమ్ ఇంటగ్రల్స్ కూడా కవర్ అయిపోతాయి. ఓకే, దీనికి అడిషనల్గా టైం ఎక్కువ కేటాయించాల్సిన పని లేదు, ఎందుకంటే మనం 1 day బిఫోర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసాం కాబట్టి. So first priority line integral, second one Green's theorem, third one Gauss divergence theorem. వీటిపైన చేయండి. స్టోక్స్ థీరం స్టేట్మెంట్ని గుర్తుపెట్టుకోవాలి సార్. ఇఫ్ మే ఆస్క్ ఫర్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, పక్కా 10 మార్క్స్ క్వశ్చన్. 10. సో ఇక్కడ చూడండి, 2 యూనిట్స్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే 20 మార్క్స్ వచ్చాయి. మనం అనుకుంటాం సార్ నేను 10 మార్క్స్కి రాస్తే 10 మార్క్స్ వస్తాయా సార్? మీరు కరెక్ట్గా ప్యాటర్న్లో మంచి ప్రొసీజర్ ఫాలో అవి కరెక్ట్ ఆన్సర్ వస్తే 10, లేదు అంటే మనకి ఎన్ని వస్తాయి గెస్ చేద్దాం. 7 మార్క్స్ వేద్దాం సార్. 7, ఇందులో కూడా 7 మార్క్స్, 14 ఉన్నాయి. నెక్స్ట్ గో టు ద ఫస్ట్ యూనిట్. ఫస్ట్ యూనిట్లో అప్లై న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. ఫస్ట్ ప్రియారిటీ లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. సెకండ్ ప్రియారిటీ ఈ క్వశ్చన్స్ కూడా ఎస్ చాంద్ బై టీకేవి అయ్యంగార్ టెక్స్ట్ బుక్లో ఉన్న క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఏ క్వశ్చన్ ఇచ్చినా మనం ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటాం. నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్థోగోనల్ ట్రాజెక్టరీస్. మ్యాక్సిమం ఇందులో నుంచి 90% 10 మార్క్స్ వస్తుంది సార్. సమ్ టైమ్స్ ఏబి అడుగుతాడు. ఏబి అడిగినప్పుడు 5 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో 4th యూనిట్లో వచ్చేసరికి 7 మార్క్స్. దెన్ అగైన్ ఇయర్ 5th యూనిట్ వచ్చేసరికి 7 మార్క్స్. 7 వేసాను. ఓకే, ఇయర్ 7 14 ప్లస్ 5 19 మార్క్స్ సార్. 19 వచ్చినామంటే ఆల్మోస్ట్ పాస్ అయినట్టే సార్. ఓకే, నేను దెన్ గో టు ద సెకండ్ యూనిట్. సార్ ఇక్కడ ఎగ్జాక్ట్ రెడ్యూసిబిలిటీ ఎగ్జాక్ట్ ప్రిపేర్ అవ్వకూడదా, లీనర్ ప్రిపేర్ అవ్వకూడదా, బెర్నౌలీ డౌట్ రావచ్చు. ఇవి మనము 100% నేను ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ అవ్వకుండా చేయగలను అన్నప్పుడు గో టు ద ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. నెక్స్ట్ అగైన్ సెకండ్ యూనిట్లో ఈచ్ అండ్ హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో జనరల్ సొల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్
పర్టికులర్ ఇంటిగ్రల్. ఏ ప్రాబ్లంకైనా పక్కా కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేయాల్సిందే. ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒక్కటి నేర్చుకొని వెళ్ళండి, మినిమం 2 మార్క్స్ వస్తాయి. ఓకే, 19 + 2 21 వచ్చాయి కదా, కథ పాస్ అయిపోతాం. సార్ నేను కొంచెం ఒక 30 మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్కి రండి. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ వచ్చేసరికి ఫస్ట్ ఫోకస్ ఆన్ కన్వల్యూషన్ థీరం. ఓకే, ఫైన్. ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ అండ్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు ప్రతి దానికి వీ కెన్ అప్లై ద కన్వల్యూషన్ థీరం. అగైన్ నెక్స్ట్ ఫోకస్ ఆన్ సాల్వింగ్ ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టెక్నిక్. ఇది దీనిపైన ఫోకస్ చేయండి. ఓకే, సెకండ్ యూనిట్ ఉన్నవి e⁴ax sin ax cos ax ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ మార్క్స్ గెట్ అన్ అవ్వచ్చు.